వంట చేద్దామని శారద ఇక కూరగాయలు కట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. అత్తయ్య అంటూ భూమి అక్కడికి వస్తుంది. గగన్ కూడా అక్కడే పక్కనున్న సోఫాలో వచ్చి కూర్చొని ఉంటాడు. భూమి అయితే అత్తయ్య అన్న పదం పక్కన పెట్టి, ఆంటీ ఆంటీ రేపు DNA రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి, నేను శరచంద్ర గారి కూతుర్నని నిరూపితమవుతుంది. అంతేకాదంటే నేను నిర్దోషాన్ని కూడా బయటకు వచ్చేస్తానంటీ. కాబట్టి నా పైన ఎలాంటి నేరం ఉండదంటే ఈ సంతోషంలో వంట అంతా కూడా నేనే చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు లేవండి ఆంటీ, నేనే వంట చేస్తాను అని భూమి చెప్తుంది. వద్దులే భూమి అని శారద అంటుంది. లేదంటే నేనే చేస్తాను, ప్లీజ్ లేవండి ఆంటీ అని శారదని లేపి మరి భూమి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. గగన్ ఇదంతా చూస్తూ ఉంటాడు. పూర్ణి శారద ప్రేమగా కూరగాయలు కట్ చేస్తున్న భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇక భూమి కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ఉన్నట్లుండి వేలుని కట్ చేసుకుంటుంది. అబ్బా అంటూ రక్తం కారుతూ ఉంటుంది. భూమి అయితే బాధతో వెలువెల్లాడుతూ ఉంటుంది. అప్పుడే శారదా పూర్ణి, అయ్యో ఏంటి భూమి, కాస్త చూసుకోవాలి కదా, జాగ్రత్తమ్మా ఉండు, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి తీసుకొస్తాను అని పూర్ణి శారద అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తారు. భూమి ఇక రక్తం కారుతూ ఉంటే దాన్ని చూస్తూ అబ్బా అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే గగన్ పరిగెత్తుకొని భూమి దగ్గరికి వస్తాడు. భూమి వెలువెల్లాడిపోవడం చూసి వెంటనే భూమి వెళ్ళి తన నోట్లో పెట్టేసుకుంటాడు. అప్పుడే శారదా పూర్ణి కూడా అక్కడికి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ అలా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అదంతా చూస్తూ ఉంటారు. భూమి గగన్ కళ్ళలోకి అలాగే చూస్తూ, గగన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా భూమి వేలుని అలాగే తన నోట్లో పెట్టుకుని ఉంటాడు. భూమి అది చూసి సంతోషపడి కాసేపటికి తేరుకొని, ఏమంటే మీరు మర్చిపోయేలా చేస్తున్నారండి, మీరు మర్చిపోయే నా రక్తాన్ని ఇలా పీల్స్తున్నారు, నేను మీ శత్రువు రక్తం అంటే శరత్చంద్ర గారి రక్తాన్ని మర్చిపోయి నా రక్తాన్ని పీలుస్తున్నారు కదా అని భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ అయితే భూమి వెళ్ళి ఒకసారిగా నోట్లో నుంచి తీసేసి చాలా షాకింగ్గా భూమి వైపే చూస్తూ ఉంటాడు. శారదా పూర్ణి కూడా గగన్ వైపే గమనిస్తూ ఉంటారు.